పులివెందుల్లో చాలా ఘోరంగా ఓడిపోతుంది వైసీపీ. కాబట్టి మనం ముందుగా ఇంత గోల చేసి గగ్గోలు చేస్తే జనాలు మనం ఓడిపోయిన విషయాన్ని మన ఎదవతానాన్ని మర్చిపోతారు. దాని టాపిక్ ఇలా డైవర్ట్ చేసేద్దాం. ఇది ఎప్పుడు చూసినా టాపిక్ డైవర్ట్ చేసే పనులే కదా. ఆయన ఎవరు అవినాష్ రెడ్డిని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి పోలీసు వాళ్ళు దాంట్లో పడిచేసారు, జీపులను ఈడ్చేసారండి. అది కూడా కర్మ రిటర్న్సే. ఒకప్పుడు వివేకానంద రెడ్డి గారి మర్డర్ చేసిన కేసులో ఇగో అవినాష్ రెడ్డి కూడా ఉన్నాడు, నేను నరజనకు వస్తున్నావు అని సిబిఐ వాళ్ళు వస్తూ ఉంటే ఏదో ఒక హాస్పిటల్ అండి, శాంతాశ్రమం హాస్పిటల్ ఏదో హాస్పిటల్, ఆ హాస్పిటల్లో ఉండి ఇతను పోలీసులతో సిబిఐ వాళ్ళు గెంటించాడు బయట పోలీసులతో. అప్పుడు రౌడీలు కూడా పెట్టాడు. అంటే వీళ్ళ చేతుల అధికారం ఉంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా బెదిరించే రకాలు ఇవి. అధికారం పోయింది అన్నడట. పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు పోలీసులు వెళ్ళి అవినాష్ రెడ్డి పద అంటే నెల్లూరు పెద్దారెడ్డి కోమాలు తుమ్కో అన్నడట. నెల్లూరు పెద్దారెడ్డి మాకు బాగా తెలుసు, దాన్ని నీతో మాట్లాడతానన్నాడు. దాన్ని మొత్తం 2 సంఖ్యల్లో చేతులు ఎట్టి 2 కాలనీ పట్టుకుని పట్టుకెళ్ళి బోలేరోలు ఇసిరేశారు. అధికారం లేదా మనం బతికిది, అధికారం ఉంటే మనం సిబిఐని కూడా బెదిరిస్తాం, బ్లాక్మెయిల్ చేస్తాం. చూసారా 5 సంవత్సరాలు కూడా తిరగలేదండి. మొత్తం కర్మ ఎలా రిటర్న్ వచ్చేసిందో చూసారా. జగన్మోహన్ రెడ్డి చేతిలో అధికారం ఉన్నప్పుడు లోకల్ ఎలక్షన్ ఘోరాతి ఘోరంగా చేశాడు రాష్ట్రం అంతా. ఆ ఎలక్షన్ కట్టుబడుతున్నాడని ఆయన రమేష్ కుమార్ గారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఎలక్షన్ కమిషనర్ని చిత్రహింసలు పెట్టాడు ఇదే జగన్ రెడ్డి. ఈవేళ వైసీపీ వాళ్ళు వచ్చి అందరూ పోస్కోల్ కబుర్లు ఎలక్షన్ కమిషనర్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కూడా కలిసిపోయారు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? నీలం సహాని ఎవరు? ఓ మహిళ ఐఏఎస్ ఆఫీసర్. ఆవిడని అపాయింట్ చేసింది ఎవరు? ఇదే మా జగ్గారెడ్డి అన్న అపాయింట్ చేసాడు ఆవిడ్ని. ఈరోజు నా జగ్గారెడ్డి అన్న తిడతాడు ఆవిడ్ని. ఆవిడ కూడా కలిసిపోయిందట. ఇంకోటి ఏదో కానీ చెప్తున్నాడండి రాహుల్ గాంధీ గురించి. అది ఎందులోనండి? ఇందులోనేనా? ఇది 9 నిమిషాల వీడియోలోనా? ఒకసారి చూద్దారండి రాహుల్ గాంధీ గురించి ఏదో ముందర మాకున్న అభ్యర్థి జాయిన్ అనే దానికి మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ జాయినింగ్? స్టేట్ ఎలక్షన్ కమిషన్ ముందర మాకున్న అభ్యంతరాలను, జరిగిన అన్యాయాలను సవివరంగా వివరించినాం. ఇన్ఫాక్ట్ దేశంలో కల్లా ఎక్కడన్నా బిగ్గెస్ట్ అనామలీ ఎక్కడన్నా జరిగిందంటే అది రాష్ట్రంలోనే. 12.5% వాళ్ళు ఓటు ముగిసే నాటికి, ఓట్లు కౌంటింగ్ నాటికి పర్సంటేజ్ ఆఫ్ డిఫరెన్స్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ బహుశా ఆంధ్ర రాష్ట్రంలో. ఇది ఒక అబద్ధం. ఈ అబద్ధం చెప్పడానికి ఒక మాజీ ముఖ్యమంత్రి సిగ్గుపడట్లేదు. 12.5% ఓటు తేడా వచ్చిందా? ఎక్కడన్నా జరుగుతుంది అది? అంత ఘోరం జరిగితే నువ్వు ఇప్పుడు దాకా సుప్రీంకోర్టుకి వెళ్ళకుండా ఉంటావా జగనన్న? ఈ పార్టీ సుప్రీంకోర్టులో వేయవా? నువ్వు హైకోర్టుకి వెళ్ళవా? ఆ ఆధారం నీ దగ్గర ఉంటే ఇదిగో 12.5% ఓట్లకి తేడా వచ్చాయని ఈ పార్టీకి నువ్వు వెళ్ళవా? అంటే ఈ సాక్షి టీవీ చూసేవాడు, ఆ వైసీపీ చూసేవాడు, ఆడు ఎలా ఎరుగుర్రే, ఆడు గొర్రె కాబట్టి ఇంకా నిన్ను చూస్తున్నాడు. కాబట్టి ఆ గొర్రెకి నువ్వు ఏమి వేసేసింది తినేస్తుంది? గడ్డి వేసింది తినేస్తుంది, లేకపోతే ఇంకోటి వేసిన రొట్టె వేసింది తినేస్తుంది, ఏదైనా తినేస్తుంది ఆ గొర్రె. ఆ గొర్రెలను ఇంకా మోసం చేస్తున్నావు నువ్వు. 12.5% దాదాపు 48 లక్షల ఓట్లు నా స్థాయిలో జరిగినప్పుడు 48 లక్షల ఓట్లు తేడా జరిగాట. అన్న మాత్రం వెళ్ళిపోయి లంక ప్యాలెస్ లో హాయిగా కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాడట. ఏది 48 లక్షల ఓట్లు తేడా జరిగితేనే. ఇక్కడ ఒక చిన్న జడ్పీటీసీలో ఉన్నట ఏదో ఒక 4-5 కనిపించారట. అందుకని మొత్తం రాష్ట్రం అంతా గొప్పలు చేస్తున్న వేళ్ళు 48 లక్షల ఓటింగ్ తేడా వచ్చి ఇతను ముఖ్యమంత్రి పదవి నుంచి 11 సీట్లు పరిమితం అయిపోతే ఏం మాట్లాడకుండా ఉన్నారా? అరే రే రే రే, అంత మంచి వాళ్ళు ఎప్పుడైపోయారన్న బాబు మీరు? చెప్పండి, మీ గురువులకు చెప్పండి. ఎలక్షన్ కమిషన్ మన ప్రెజెంటేషన్ లో మా వాళ్ళంతా పోయి ఇచ్చినాం. ఎలక్షన్ కమిషన్ కి చెప్పినాం. వాళ్ళు ఇప్పుడు ఇంటెన్సివ్ సర్ అనేది ఉంది కదా, స్టేట్ ఇంటెన్సివ్ ఏం సార్ అంటే ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఎక్సర్సైజ్ ఉందో అది ఆంధ్ర రాష్ట్రంలో కూడా మేము చేస్తాము అని చెప్పి కూడా సానుకూలంగా చెప్పినారు. కానీ అది ఎందుకంటే అన్ఫార్చునేట్గా ఏం చేయగలుగుతాం? ఏదైనా కానీ ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఏదైతే చెప్తా ఉన్నారో, ఎందుకు ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడాలని చెప్పు. చంద్రబాబు రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడలేదు అంటాడు. అమ్మాయికడన్నా
ఆయన హర్యానా గురించి, మహారాష్ట్ర గురించి, అలాగే బెంగళూరు గురించి మాట్లాడాడు. ఎందుకంటే అక్కడ తేడా జరిగింది కాబట్టి. అమ్మ ఇక్కడన్నా ఇక్కడ గురించి ఎందుకు మాట్లాడలేదు ఆయన అంటే ఇక్కడ ఏం తేడా జరగలేదు కాబట్టి. సింపుల్ లాజిక్ కదనా. ఇది కూటమి ప్రభుత్వం, కూటమిలో బీజేపీ కూడా ఉంది. నిజానికి రాహుల్ గాంధీ గారు విమర్శించాలంటే ముఖ్యంగా ఇక్కడ విమర్శించాలి. ఇక్కడ ఏం తప్పు జరిగితే, ఇక్కడ ఏం తప్పు జరగలేదు కాబట్టి అతను మాట్లాడలేదు. అది కూడా తప్పన్నా. ఉన్నట్టు హాట్లైన్ టచ్లో ఉన్నాడు కాబట్టి మాట్లాడడం. చంద్రబాబు నాయుడుతో టచ్లో ఉన్నాడట ఎవరు? రాహుల్ గాంధీ గారు చంద్రబాబు నాయుడుతో టచ్లో ఉన్నారు కాబట్టి ఆంధ్ర గురించి మాట్లాడలేదట రాహుల్ గాంధీ గారు. అన్నా నువ్వు ఉండాలన్నా. కాకపోతే నువ్వేం చేస్తావు అంటే అన్న జగన్ అన్న, నువ్వు చెప్పే అబద్ధాలు ఏదైనా పేపర్ మీద నోట్ చేసుకున్నా, ఒకసారి చెప్పిన అబద్ధంకి మళ్ళీ ఇంకోసారి మాట్లాడేటప్పుడు దానికి ఎగెనిస్ట్ మాట్లాడేస్తున్నావు. నువ్వే దొరికేస్తున్నావు అలాగా. ఎందుకు ఆంధ్ర ఇన్ఛార్జ్ నేషనల్ స్పోక్స్ పర్సన్ మనుషుడు మాణిక్యం ఠాకూర్ అడగబోతున్న చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాడు. చెప్పు రాకేష్. ప్రజాస్వామ్యాన్ని ఏదో కుమి చేస్తానంటే అని క్వశ్చన్ చేసినాడు. హలో, చంద్రబాబు నాయుడు స్కామ్ చేస్తున్నాడు, కన్ను కనపడుతుంది. యా వీధికి కూడా బెడ్ కనపడుతుంది, యా పక్కకు తిరిగిన పర్మిట్ రూమ్ కనిపిస్తుంది. పాప అన్నకి లెక్కల మీద బెంగెడుచుకున్నాడు. లెక్కల మీద మరి రోజుకు 1000 కోట్లు దాదాపు పొలవమని వచ్చి పడిపోయిందట. ఆ లెక్కల మీద బెంగెడుచుకుని ఇక ఎక్కడ చూసినా ఇంక ఎప్పుడు చూసినా బెల్ట్ షాప్లు అంటాడు, పర్మిట్ రూమ్లు అంటాడు. ఈ పాపం ఇదే బెంగ. అయితే అన్న జగనన్న ఆ లెక్కల మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏమో ఆదాయం రావట్లే. ఎందుకంటే అన్నీ కూడా బ్రాండెడ్ పెద్ద పెద్ద కంపెనీలు లెక్కరు. అది ఆల్రెడీ ఎవరికో కింద వాళ్ళకి ఇచ్చేస్తే కింద వాళ్ళు దాన్ని ఆ బిజినెస్ చేసుకుంటూ ఉంటారు. అంతే తప్ప దాని గవర్నమెంట్కి దానికి పెద్దగా ఏం సంబంధాలు ఉండవు. ఇప్పుడు నువ్వు చేసిన స్థాయి ఎప్పుడైతే అమ్ముతున్నాడు ఎవరైనా మాట్లాడా మన గురించి, నా గురించి మాట్లాడతాడు. ఎందుకు చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు? కారణం హాట్లైన్ చంద్రబాబు, రేవంత్, కాంగ్రెస్ హైకమాండ్. అంతే కదా. చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడి చెప్పు. ఆ రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడి చెప్పు. ఆంధ్ర అంతకన్నా పెద్ద జరిగింది మాట్లాడుతాను. స్కామ్, ఎలక్షన్, ఓటింగ్, గీటింగ్. మీరు ఒక పాయింట్ క్యాచ్ చేయండి. రేవంత్ రెడ్డి అంటున్నాడు, రాహుల్ గాంధీ అంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు ఓటు చోరీ, ఇంకోటి ఇంకోటి అంటున్నారు. ఆంధ్రలో జరిగింది ఎందుకు మాట్లాడు? 12.5% మాట్లాడు. హట్టయ్యాడు పాపం పులన్న. ఎందుకంటే నేను మొన్న చెప్పాను, రాహుల్ గాంధీ గారు మాట్లాడింది ఒరే రాష్ట్రానికి సంబంధం లేదురా బాబు. రాహుల్ గాంధీ గారు మాట్లాడింది పట్టుకుని ఆ వీడియోలు తెచ్చేసి ఇక ఎలా జరిగిపోయిందంట, దొంగోట్లు అంట, అది అంటే ఇదంటే అని చెప్పి వైసీపీ వాళ్ళు కంగారు పడి కాలు దొక్కేసుకుంటుంటే మరి ఆగండ్రా. మొన్నదాకా ఈవీఎంలు అన్నారు కదరా, ఇప్పుడు మళ్ళీ దొంగోట్లు అంటారేట్రా బాబు. మీరు మాట మీద నిలబడండిరా, చెప్పే అబద్ధం మీద నిలబడండిరా బాబు అని చెప్పి గట్టిగా తిట్టి, అది ఎక్కడో బందిపురం ఏదో సంథింగ్ మాదేపుర, అది పక్క రాష్ట్రంలో ఎక్కడో ఒక నియోజకవర్గంలో జరిగిందట్రా, దానికి ఆంధ్రాకి సంబంధం లేదట్రా బాబు అని మొన్న గడ్డెట్టాను. గడ్డెడితే పాపం వైసీపీలు ఆగిపోయారుగా, రే మన కోసం కాదట్రా, మన వాళ్ళు పైనుంచి వచ్చేసారని మనం గురిలాగా ప్రచారం చేస్తున్నాం, మన కోసం కాదట, ఆ రాజేష్ గడి తిడుతుంటే వాళ్ళని చెప్పి ఆగిపోతే పాపం అన్నగా అప్పుడు కోపం వచ్చింది. మరి రాహుల్ గాంధీ మహారాష్ట్ర కోసం, హర్యానా కోసం మాట్లాడినాడు, ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగిందని ఓ 4 ముక్కలు మాట్లాడవచ్చు కదా మా కోసం అని కోపం వచ్చింది అన్నకి. కోపం వచ్చి మా కోసం మాట్లాడలేదు కాబట్టి సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నీకు లింక్ వేస్తానుండు, నేను వచ్చి చెప్పేస్తే ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు పొలవమని నమ్మేయడానికి అందరూ తెల్ల మొక్కలు వేసి కూర్చొని ఉన్నారు అని వచ్చి చెప్తున్నాడండి. ఏంటండి ఈ పద్ధతి?